హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య ఇరాన్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న టెన్షన్లో కొంచెం రిలీఫ్ కనిపిస్తున్నట్లుంది. పరిస్థితులు పూర్తిగా సెట్ కాలేదు గాని కనీసం కొంచెం నార్మల్ వైపు వెళ్తున్నాయనే ఫీలింగ్ వస్తోంది. కొన్ని రోజుల క్రితం మనం చూసినట్లే ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య 10 రోజుల సీజ్ఫైర్ అమల్లోకొచ్చింది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈ సీజ్ఫైర్ వల్ల ఆగ్రహం తగ్గి పెద్ద దేశాల మధ్య చర్చలు కాస్త సాఫ్ట్గా జరిగే అవకాశం పెరుగుతుంది. ఇదే సమయంలో మరో పెద్ద డెవలప్మెంట్ ఈ ప్రాంతం నుంచి వచ్చింది. ఈ మొత్తం యుద్ధంలో ప్రధాన సమస్యగా మారింది హోర్ముజ్ సముద్రమార్గం. ఇది ఒక చోక్ పాయింట్ లాంటిది. ప్రపంచంలో చాలా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. మొదటిగా ఇరాన్ ఈ మార్గాన్ని బ్లాక్ చేసింది, ట్యాంకర్లను టార్గెట్ చేసింది, ఎవర్నీ వెళ్లనివ్వమని కఠినంగా చెప్పింది. మరోవైపు అమెరికా కూడా ఇదే ప్రాంతంపై తమ కంట్రోల్ ఉందని ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పెరిగింది, చాలా దేశాల షిప్స్ వెనక్కి వెళ్లిపోయాయి. కాని ఇప్పుడు ఇక్కడే పెద్ద ట్విస్టొచ్చింది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఒక కీలక ప్రకటన చేశారు. ఆయన చెప్పినదేమిటంటే హోర్ముజ్ మార్గాన్ని ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ నౌకల కోసం ఓపెన్ చేస్తున్నామని. అంటే ఇకపై ఎలాంటి అటాక్ ఉండదు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మీరు ఫ్రీగా వచ్చి వెళ్లొచ్చు. అయితే ఇది కేవలం కమర్షియల్ ట్రాఫిక్కే వర్తిస్తుంది, మిలిటరీ నౌకలకు మాత్రం అనుమతి ఉండదు. ఈ నిర్ణయం చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటివరకు గ్లోబల్ ట్రేడ్, ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చాలా ప్రభావితమయ్యాయి. ఇది కేవలం మాటల్లోనే కాదు, ప్రాక్టికల్గా కూడా కనిపించింది. 3 ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు డీప్సీ, సోనియా, డయానా ఈ మార్గం దాటి సక్సెస్ఫుల్గా బయటకు వెళ్లాయి. చాలా రోజులుగా లోడై నిలిచిపోయిన ఈ ట్యాంకర్లు చివరకు బయటకు రావడమంటే పరిస్థితులు కొంచెం రిలాక్స్ అయ్యాయని అర్థం. దీనితో ఒక విషయం క్లియర్ అవుతోంది: అమెరికా కూడా పూర్తిగా అడ్డుకోవడం లేదు, కొంత సడలింపు ఇచ్చినట్టే ఉంది. అయితే ఇక్కడే కథ పూర్తవ్వదు. కొన్ని రెడ్ సిగ్నల్స్ కూడా వచ్చాయి. యుఏఈ ఒక హెచ్చరిక ఇచ్చింది. వారు స్పష్టంగా చెప్పారు, ఈ సమస్య పూర్తిగా సాల్వ్ అయ్యిందని అనుకోవద్దు అని. ఎందుకంటే అసలు పెద్ద సమస్య ఇంకా ఉంది. అది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం. ఇరాన్ తన షరతుల మీద గట్టిగా నిలబడి ఉంది. ఈ విషయం సాల్వ్ కాకపోతే మళ్లీ టెన్షన్ పెరిగే అవకాశాలున్నాయి. ఇంకోవైపు లండన్లో ఒక చిన్న కాని సీరియస్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడున్న ఇజ్రాయిల్ ఎంబసీ బయట కొన్ని అనుమానాస్పద పదార్థాలు కనబడ్డాయి. ఒక గ్రూప్ డ్రోన్ ద్వారా వాటిని వేసినట్టు క్లెయిమ్ చేసింది. వెంటనే కౌంటర్ టెర్రరిజం టీం యాక్టివ్ అయ్యి ఆ పదార్థాలను సీజ్ చేసింది. ప్రస్తుతం పబ్లిక్కు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. కాని ఈ సంఘటన ఒక అలర్ట్ లాంటిది. ఎందుకంటే ఇది పరిస్థితిని మళ్లీ టెన్షన్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదే సమయంలో యూరప్ దేశాలు కూడా తమ స్ట్రాటజీ మార్చుతున్నట్లు కనిపిస్తోంది. యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇకపై అమెరికా మీద పూర్తిగా ఆధారపడకూడదని భావిస్తున్నాయి. వారు హోర్ముజ్ ప్రాంతంలో తమ సొంత సర్వైలెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అంటే ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, గ్లోబల్ పవర్ గేమ్ కూడా జరుగుతోంది. చివరగా ఒక కీలక విషయం: ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన స్టేట్మెంట్. ఆయన చెప్పినదేంటంటే హిజ్బుల్లా మీద వారి ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదని. అంటే సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ పరిస్థితి పూర్తిగా కంట్రోల్లో లేదని అర్థం. అవసరమైతే మళ్లీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. మొత్తానికి చూస్తే కొన్ని మంచి పరిణామాలు జరిగాయి. హోర్ముజ్ మార్గం ఓపెన్ కావడం పెద్ద పాజిటివ్, ట్యాంకర్లు బయటకు రావడం కూడా మంచి సైన్. కాని ఇంకా పెద్ద సమస్యలు మిగిలే ఉన్నాయి: న్యూక్లియర్ ఇష్యూ, దేశాల మధ్య పవర్ గేమ్ మరియు సీజ్ ఫైర్ స్థిరత్వం. కాబట్టి ప్రస్తుతం పరిస్థితి కొంచెం రిలాక్స్ అయినా పూర్తిగా సేఫ్ కాదు. ఇప్పుడిక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ మొత్తం పరిస్థితి తాత్కాలికంగా సర్దుకున్నట్టు కనిపించినా ఇది చాలా సెన్సిటివ్ స్టేజ్లో ఉంది. ఏ చిన్న తప్పు జరిగినా లేదా ఏ దేశం ఒక అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నా పరిస్థితి మళ్లీ పూర్తిగా కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా హోర్ముజ్ లాంటి కీలక ప్రాంతంలో టెన్షన్ పెరిగితే దాని ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే కాదు, మొత్తం ప్రపంచానికి పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలాసార్లు కనిపించేది ఒకే విషయం: బయటకి శాంతి కనిపించినా లోపల టెన్షన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఒకవైపు సీజ్ ఫైర్, మరోవైపు స్ట్రాటజిక్ మూవ్స్, ఇంకా మరోవైపు దేశాల మధ్య పవర్ గేమ్. ఇవన్నీ కలిపి చూస్తే ఇదొక పెద్ద జియోపొలిటికల్ గేమ్ అని అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ పరిస్థితిని ఒక ఫైనల్ సొల్యూషన్గా చూడకూడదు. ఇది కేవలం ఒక స్టేజ్ మాత్రమే. ఇంకా ముందు రోజుల్లో ఏమి జరుగుతుందో అనేది పూర్తిగా ఈ దేశాల డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా న్యూక్లియర్ ఇష్యూ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుంది, అమెరికా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది,
ఇవన్నీ చాలా కీలకం. ఇలాంటి ముఖ్యమైన అంతర్జాతీయ విషయాలను సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇలాంటి అనాలిసిస్ మీకు అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.